హలో, నేను డాక్టర్ రవిశంకర్, నియోనెటాలజిస్ట్, పీడియాట్రిషియన్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్. సో ఇప్పుడు మనం ఏంటంటే చిన్న పిల్లల్లో, అప్పుడే పుట్టిన పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఎలాగొస్తాయి, దానికి మనం దాన్ని మటుకి మేనేజ్ చేయొచ్చు అన్న విషయాల మీద మనం మటుకి మాట్లాడుకుందాం. హార్ట్ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ ఒక 100 బేబీస్లో ఒకరికో ఇద్దరికో మటుకి వస్తూ ఉంటాయి అన్నమాట. హార్ట్ ప్రాబ్లమ్స్లో చాలా టైప్స్ ఉంటాయి. కొన్ని అయితే సింపుల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని చాలా సీరియస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కొన్ని అయితే కంటిన్యూ చేయొచ్చు, దాంతో ఏం పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. కొన్నిటికైతే మనం మటుకి ఆపరేషన్ కూడా చేయొచ్చు, కొన్నిటికి అయితే ఆపరేషన్ కూడా అది పనికి రాదనమాట. సో ఈ పిల్లల్లో అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే, మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం దీనికి ఒక కాజ్ అంటూ మనం మటుకి చెప్పలేమన్నమాట. హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే సమ్ టైమ్స్ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంటాయి. అప్పుడప్పుడు తల్లిలో కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటాయి. అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. ఆర్ అప్పుడప్పుడు తల్లిలో ఒక రకమైన అంటే ఈ ప్రోటీన్స్, విటమిన్స్ ఇలాగా తక్కువ ఉండడం వల్ల మటుకి న్యూట్రిషన్ వల్ల కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాగ చాలా కాజెస్ ఉంటాయి, కానీ చాలా వరకు ఇవి మనం మటుకి అన్నోన్ అనమాట. సో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళు అప్పుడే పుట్టిన పిల్లలకి అప్పుడప్పుడు ఫస్ట్ 2-3 డేస్లో అసలు హార్ట్ ప్రాబ్లం ఉన్నదా లేదా అని చెప్పడం చాలా కష్టం. అది అప్పుడప్పుడు మనం చెప్పలేము. ఓన్లీ ఆఫ్టర్ 3-4 డేస్ పోయేకే అవి కొన్ని మటుకి హార్ట్ ప్రాబ్లమ్స్ మనకి బయటపడుతూ ఉంటాయన్నమాట. సో యూజువల్గా మనం మటుకి హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పడానికి మనకి ఏంటంటే, తనకి ఏమైనా మటుకి ఆయాసం వస్తుందా, అంటే ఏమైనా మటుకి బ్రీదింగ్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా, ఆర్ ఏంటంటే వాళ్ళకి ఆ రంగు ఏమైనా మటుకి మారిపోతుంది, అంటే బ్లూగా అయిపోతున్నారు. బ్లూ అంటే ఫేస్, హ్యాండ్స్, లెగ్స్ ఇలాంటివన్నీ మటుకి బ్లూయిష్నెస్ ఉండడం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆ ఫీడింగ్ మటుకి తీసుకునేటప్పుడు బాగా మటుకి అలసిపోవడం, ఈ ఛాతీ గుండె బాగా గట్టిగా మటుకి వేగంగా మటుకి కొట్టుకోవడం, ఆర్ అప్పుడప్పుడు మన డాక్టర్ గారు చెక్ చేస్తున్నప్పుడు స్టెథోస్కోప్తో మనకి ఒక అబ్నార్మల్ సౌండ్స్ వస్తాయి. అంటే యూజువల్గా మనకి హార్ట్ సౌండ్స్ ఏంటంటే లబ్ డబ్ అంటూ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాంటి మటుకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ సౌండ్స్, అబ్నార్మల్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. దాన్నే మనం మర్మర్ అంటాం అన్నమాట. సో అట్లాంటివి ఉన్నప్పుడు కూడా మనం ఏంటంటే ఈ బేబీకి హార్ట్ ప్రాబ్లం ఉందనే మనం మటుకి వేయొచ్చు అన్నమాట. సో డౌట్ పడి మనం దానికి ఫర్దర్గా ఇవాల్యుయేట్ అయితే చేయొచ్చు. హార్ట్లో అంటే మటుకి మేజర్గా ఏంటంటే 4 డిఫరెంట్ ఛాంబర్స్ ఉంటాయి అన్నమాట. రైట్ సైడ్లో ఒక 2 ఛాంబర్స్, ఇంకా లెఫ్ట్ సైడ్లో 2 ఛాంబర్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ హార్ట్కి రైట్ సైడ్లో 2 పైప్స్ వస్తాయి, అండ్ లెఫ్ట్ సైడ్లో 4 పైప్స్ వస్తాయి. అండ్ హార్ట్ నుంచి బ్లడ్ మటుకు బయటకు వెళ్ళేది మళ్ళీ ఇంకొక 2 పైప్స్ ఉంటాయి. సో ఇలాగా ఎటువంటి తారుమారు అయినా సరే, ఆర్ హార్ట్లో ఈ ఛాంబర్స్కి మధ్యలో ఏమైనా మటుకి హోల్స్ ఉన్నా సరే, ఇలాంటి వాటిని మనం మటుకి హార్ట్ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాం అన్నమాట. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో హార్ట్ రేట్ ఇప్పుడు యూజువల్గా బేబీస్లో 120 నుంచి 140, 160 వరకు హార్ట్ బీటింగ్ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఈ హార్ట్ అనేది చాలా ఫాస్ట్గా కొట్టుకోవడం, 220, 240 బీట్స్ పర్ మినిట్ అలాగా కొట్టుకున్నా సరే, అది కూడా అంటే ఎలక్ట్రికల్ ప్రాబ్లం వరకు మటుకి హార్ట్లో ఉంటే అలాగా వేగంగా కొట్టుకోవచ్చు. కొంతమంది పిల్లలకి హార్ట్ బీటింగ్ చాలా స్లోగా ఉండొచ్చు అన్నమాట. అంటే 40 పర్ మినిట్, 60 పర్ మినిట్ ఇలాగ మటుకి, అంటే దీన్నే మనం మటుకి హార్ట్ బ్లాక్స్ అంటూ ఉంటాం. సో ఇలాగ మటుకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి స్ట్రక్చరల్ అంటే ఒక ఫార్మేషన్ అన్నది సరిగ్గా ఉండకపోవడం వల్ల స్ట్రక్చరల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ కండక్షన్ ప్రాబ్లమ్స్, అంటే ఫాస్ట్గా కొట్టుకోవడం ఆర్ స్లోగా కొట్టుకోవడం. ఇంకొక టైప్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే
అది స్ట్రాంగ్‌గా కొట్టుకోకపోవడం. అంటే ఒక హార్ట్ అనేది ఒక కరెక్ట్ అయిన ఒక కంట్రాక్షన్ ఉండాలన్నమాట. ఆ కంట్రాక్షన్ గాని ఉండకపోతే అంటే స్లోగా ఉంటే హార్ట్ నుంచి అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది బయటికి మటికి అది రాదు. సో, హార్ట్ ప్రాబ్లమ్స్‌లో చాలా ఉంటాయన్నమాట. అంటే ఇది కూడా హార్ట్ ఫంక్షన్ ఉండొచ్చు, స్ట్రక్చర్ ఉండొచ్చు, హార్ట్ బీటింగ్ ఉండొచ్చు. ఇలాగా వేరే వేరే ఉంటాయన్నమాట. సో, అన్నీ కూడా ఒకేలాగా మనకి మటికి ప్రెజెంటేషన్ ఉండదు. అండ్ యూజువల్‌గా ఫస్ట్ బేబీ ఎగ్జామినేషన్ అంటే ఫస్ట్ టైమ్ ఆన్ డే 1 నాడు యూజువల్‌గా మనకి తనకి హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నట్లు మనకి తెలుసుకోలేము. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అదేమంటారంటే ఆ టైంలో వాళ్ళు బేబీస్ ట్రాన్సిషనల్ స్పర్క్యులేషన్‌లో ఉంటారనమాట. అంటే ఇంకా అది పూర్తిగా నార్మల్ స్పర్క్యులేషన్‌కి అది రాదనమాట. సో, అందుకనే ఏంటంటే ఆ టైంలో మనం కనిపెట్టడం అంత మటికి ఈజీ కాదు. సో, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నది థర్డ్, ఫోర్త్ డే నుంచి మనం మళ్ళీ ఇంకోసారి వాళ్ళు ఇంటికి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎగ్జామినేషన్ చేసి ఏమైనా హార్ట్‌లో ఏమైనా మటి ఇష్యూస్ ఉన్నాయో మనం మటి తెలుసుకోవచ్చు. ఇంకోటి ఒక యూజువల్‌గా ఏంటంటే ఈ మధ్య కాలంలో లాస్ట్ 5, 6 ఇయర్స్ నుంచి ఒకటి పల్స్ ఆక్సిమెట్రీ స్క్రీనింగ్ అని వచ్చింది. అంటే పల్స్ ఆక్సిమీటర్‌తో మనం రైట్ హ్యాండ్ ఇంకా ఎనీ ఆఫ్ ది ఫుట్‌లో ఆక్సిజన్ సాచురేషన్ చెక్ చేసుకొని అదేమన్నా తక్కువ ఉన్నా సరే అది దాన్ని బట్టి కూడా మనకి దీనికి హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నట్లు మనం బట్టి చెప్పొచ్చు. అంటే వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా ఆర్ స్టెథోస్కోప్‌లతో మనం ఏమైనా అబ్నార్మల్ సౌండ్స్, మర్మర్స్ ఇలాంటివి మటికి విన్నా ఆర్ మనకి పల్స్ ఆక్సిమీటర్ టెస్ట్ అంటారు. అంటే రైట్ హ్యాండ్ అండ్ ఎనీ ఆఫ్ ది లోవర్ లింబ్స్. ఈ లింబ్స్‌లో మనం మటికి ఆక్సిజన్ సాట్స్ ఎలా ఉన్నాయో మనం ఒకసారి చెక్ చేసుకొని అదేమైనా అబ్నార్మల్ ఉందా లేదా చూసుకొని మనం మటికి కనిపెట్టొచ్చు. సో, వీటికి మటికి ట్రీట్మెంట్ అన్నది డిఫరెంట్‌గా ఉంటాయి. మనకి కొన్నిటికైతే మనం ఓన్లీ మటికి అబ్జర్వేషన్ అంటే అబ్జర్వేషన్‌తో మనం మటికి చెప్పొచ్చు. కొన్ని మటికి హార్ట్ ప్రాబ్లమ్స్‌కి మనం ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి మటికి ఆపరేషన్ అయితే చేయాల్సొస్తది ఇమ్మీడియేట్‌గా ఆర్ ఆఫ్టర్ సమ్ టైమ్ పోయాక చేయాల్సొస్తది. కొన్ని మటికి హార్ట్ ప్రాబ్లమ్స్‌లో ఏంటంటే ఎప్పుడైతే మటి హార్ట్ బీటింగ్ చాలా స్లోగా ఉంటే అట్లాంటి పిల్లలకి మనం పేస్ మేకర్ పెట్టాల్సొస్తది. ఎవరికైతే హార్ట్ బీటింగ్ చాలా ఫాస్ట్‌గా ఉంటుందో వాళ్ళకి హార్ట్ బీటింగ్ స్లో డౌన్ చేయడానికి కొన్ని మనం మటికి మెడికేషన్స్ అయితే ఇవ్వచ్చు. ఇలాగా హార్ట్ ప్రాబ్లమ్స్‌లో ఈ ట్రీట్మెంట్స్ అన్నవి వేరే వేరేగా ఉంటాయన్నమాట. అంటే పర్టిక్యులర్ హార్ట్ కండిషన్ ఏంటి? దానికి ఇమ్మీడియేట్‌గా మనం మరి చేయాలా? ఆర్ అబ్జర్వ్ చేయాలా? లేతే మందులు పెట్టాలా? లేతే పేస్ మేకర్ పెట్టాలా? లేతే సర్జరీ చేయాలా? అన్నది మనం ఆ పర్టిక్యులర్ హార్ట్ కండిషన్ బట్టి అది సింపుల్ కార్డియాక్ కండిషనా? ఆర్ కాంప్లెక్స్ కార్డియాక్ కండిషనా? అన్నది మనం మటికి చూసుకొని మనం మటికి చేయొచ్చన్నమాట. సో, కొంతమంది పిల్లలు మంచిగా అయిపోతారు. కొన్ని చాలా సీరియస్‌లీ అబ్నార్మల్ హార్ట్ ఇష్యూస్‌లో మనం ఏం చేయలేమన్నమాట. ఇంకోటేంటంటే వన్ ఆఫ్ ది కాజెస్ ఏంటంటే క్రోమోజోమల్ కండిషన్స్ అంటే డౌన్ సిండ్రోమ్ ఇలాగా. సో, అలాంటి కండిషన్స్ ఉన్న పిల్లలకి కూడా హార్ట్‌లో మటికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. మనం మటికి హార్ట్ కండిషన్స్‌ని మనం ఎలాగ ప్రివెంట్ చేయొచ్చు అంటే ఫస్ట్ అయితే మదర్ అయితే మటికి హెల్తీగా ఉండాలి. తన మటికి న్యూట్రిషన్ అంతా కరెక్ట్‌గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే తల్లికి ప్రెగ్నెన్సీకి ముందు కొన్ని మటికి వ్యాక్సినేషన్స్ అయితే తను మటికి వేసుకోవాలి. ఏంటంటే ఎంఎంఆర్ వ్యాక్సినేషను ఇలాంటివి మటికి వ్యాక్సినేషన్ గాని వేసుకొని ఉంటే అలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల మటికి హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటివి మటికి రావన్నమాట. థర్డ్ ఎప్పుడు కూడా మటికి ఫోలిక్ యాసిడ్ అన్నది తల్లికి ప్రెగ్నెన్సీ ముందు నుంచే తల్లి గాని స్టార్ట్ చేస్తే అలాంటి హార్ట్ ఇష్యూస్ అయితే రావు. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది తనకి మటికి రెగ్యులర్‌గా చెకప్స్ ఉండాలి. అంటే గైనకాలజిస్ట్‌తో చెకప్స్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే దాన్ని స్క్రీనింగ్ అంటాం అన్నమాట. అంటే ఇది మటికి ఎన్యూప్లాయిడీ స్క్రీనింగ్ అంటారు. అంటే అల్ట్రాసౌండ్ అన్నది, ఇంకోటి మటికి బ్లడ్ టెస్ట్‌లో మటికి డబుల్ మార్కరు, ట్రిపుల్ మార్కరు, క్వాడ్రూపుల్ మార్కర్ అని ఇలా ఉంటాయన్నమాట. మళ్ళీ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్‌లో కూడా ఎన్‌టీ స్కాన్ ఇలాంటివి ఉంటాయన్నమాట. ప్లస్ అరౌండ్ అంటే మిడిల్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీలో ఒకటి టిఫా స్కాన్ అన్నది కూడా మనం మటికి చేయాలి. ఆ టిఫా స్కాన్‌లో యూజువల్‌గా హార్ట్ ప్రాబ్లమ్ ఉందా లేదా అనేసి మనం మటికి
చెప్పేయచ్చు అనమాట. సో హార్ట్ ప్రాబ్లమ్ని మనం ఉందా లేదా అనేసి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీలో మనకి రెగ్యులర్గా చెకప్స్ కానీ మనం కానీ చేస్తూ ఉంటే మనం కనిపెట్టవచ్చు. అండ్ ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది హార్ట్ ప్రాబ్లమ్స్ని మనం అది ఫైండ్ అవుట్ చేసి మనం మటుకి చెప్పొచ్చు. ఇంకా మనం డీటెయిల్డ్గా హార్ట్ స్కానింగ్ చేయాలి అంటే దాన్నే మనం ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ అంటారన్నమాట. సో ఎవరికైతే మనకి టిఫా స్కాన్లో కొంత మటుకు అబ్నార్మల్ వచ్చిందో అట్లాంటి వాళ్ళకి మనం ఏంటంటే ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ అనేది మనం చేసి ఇంకా డీటెయిల్డ్గా హార్ట్ స్ట్రక్చరు, హార్ట్ ఫంక్షను అన్నీ కూడా మనం మటుకి తెలుసుకోవచ్చు. దాని విధంగా మనం మటుకి ప్రివెంట్ అయితే చేయొచ్చు. ఇంకోటి హార్ట్ ప్రాబ్లం ఉంటే అట్లాంటి పిల్లలకి మనం ఎంత ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేసి కరెక్ట్ అయిన అప్రాప్రియేట్ మేనేజ్మెంట్ మనం కానీ చేస్తే అట్లాంటి పిల్లలకి వాళ్ళని మనం సేవ్ చేయొచ్చు. ఇంకా వాళ్ళు కూడా అందరి పిల్లల్లాగే నార్మల్గా ఉండొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ. తల్లి పాలు కాకుండా వేరే పాలు మీద ఉన్న పిల్లలకి ఆర్ డైట్లో ఎక్కువగా ఫైబర్ ఉండకుండా అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి ఉండకుండా ఉంటే అటువంటి పిల్లల్లో ఎక్కువగా మనం కాన్స్టిపేషన్ అన్నది చూస్తూ ఉంటాం. ఒక్కసారి కానీ ఈ కాన్స్టిపేషన్ స్టార్ట్ అయితే యూజువల్గా ఇది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. అంటే ఒకసారి స్టార్ట్ అయితే స్లోగా అది ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట.